ఖమ్మం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ మంత్రులపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఏ రకంగా చేస్తావు దాడి? ఏం సంబంధం? ఇక్కడెక్కడో ఉన్న కౌన్సిలరు వీడియోస్ కాలనీ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి అక్కడ ఏం సంబంధం వచ్చి దాడి చేస్తాడు? ముందు ప్రజల మీద దాడి చేసిరు, ఒకరి తలబలు కొట్టినరు, స్థానికంగా ఉండే ప్రజలు వచ్చి మాట్లాడుతుంటే వెనక నుంచి రాళ్ళేసి, తర్వాత ఒక కార్బల కొట్టినరు. చివరికి హరీష్ రావు గారు, మేము సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, అజయ్ కుమార్ గారు, కౌశిక్ గారు కూర్చున్న కారు మీద కేసీఆర్ మనం హరీష్ రావు గారి ముఖం మీద కొట్టిన పద్ధతుల్లో వారు కూర్చున్న అద్దాన్ని పలగొట్టింది. స్వయంగా సిఐ ముందట. మాకు తెలుసు ఈ చిల్లర వేషం నువ్వు ఎందుకు వేసినవో, విషయాన్ని పక్కదారి పట్టించాలి, వరదల విషయంలో మీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవాలి, ప్రజల నుంచి దృష్టి మరల్చాలి, స్వయంగా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదే దాడి చేసినామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు, మమ్మల్ని ఏం ఆపలేదు. ఖమ్మంలో మా నాయకుల్లో, మా కార్యకర్తల్లో, ఖమ్మం ప్రజల్లో కూడా భయపెట్టలేరు. ఈ రకంగా మానుకోండి, ఈ చిల్లర వేషాలు మానుకోండి. ఇప్పటికైనా దాడులను మేము ఏమైనా ప్రోత్సహించలే, కేసీఆర్ గారు ఎన్నటువంటి రానియలే. ఇప్పటి కూడా మేమేం రానియం, మళ్ళీ మేమేం ప్రతిదాడులు చెయ్యం. ఏ పద్ధతులు చెప్పాలనో బుద్ధి ఆద పద్ధతుల్లో చెప్తాం, ప్రజలు చెప్పిస్తాం మీకు బుద్ధి ప్రజల చేత. మేము ఖమ్మం సిపిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే దానిపైన విచారణ చేసి జరిగిన దాడికి బాధ్యులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఎంత మేరకు ఉందో చూడాలి, విచారణ చేయాలి. మీరు కలిసి వచ్చిండ్రు, ఉదయం నుంచి తిరుగుతున్న మా వెంట ఒక్క పోలీసు వాళ్ళు లేరు. 4 శాసనసభ్యులు, మాజీ మంత్రులు వచ్చి తిరుగుతుంటే, మాజీ శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బృందం తిరుగుతుంటే ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సందర్భంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సమయంలోనే పోలీసులు వచ్చిండ్రు? తెలుసుకొనే బదులుకొనే వచ్చిండ్రు. ప్రజల తిరుగుబాటుకు రౌడీలకు ఎక్కడ తన్నులు పడతాయన్న భయానికి ఆ రౌడీని కాపాడుకోవడం కొరకే పోలీసులు వెంట ఇచ్చి పంపించిండ్రు. కానీ నిజంగా ప్రజల తిరుగుబాటు మొదలైతే ఈ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు, మీ రౌడీలను కాపాడలేరు, గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చిల్లర దాడులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మనం అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉందాం. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ కార్యక్రమంలోనే ఉందాం.